and from 10th Battalion TSSB we have B. Parvatalu ARSI, and from 15th Battalion TSSB K. Singareddy. Waiting for the historic moment to unfold, beautiful bright sunshine with the flying dragons, and there waves our Tiranga, our national flag, to be unfurled by our Honorable Chief Guest Sir, Shri Kalvakuntla Chandrasekhar Rao Sir. ప్రధాన వేదికకు అభిముఖంగా నిలబడి ఉన్నటువంటి వారు సిఆర్ హెడ్ క్వార్టర్స్ 3rd బెటాలియన్ 8th బెటాలియన్ వారు, అలాగే బ్యాండ్ సిబ్బంది. ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా సమాన్ గార్డ్ ఎట్ ఫ్లాగ్ హాస్టింగ్కి గౌరవనీయులు బి వేణుగోపాల్ రెడ్డి గారు సంబంధిత అధికారిగా ఉన్నారు. 2008లో ఆర్ఎస్ఐగా సర్వీస్లోకి వచ్చారు. 2014లో ఆర్ఐగా పదోన్నతి పొందారు. తర్వాత అసిస్టెంట్ కమాండెంట్గా పదోన్నతులు పొందారు. 4th బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా సేవలు అందిస్తూ ఉన్నారు. తమ సర్వీసులకు గుర్తుగా అనేకమైనటువంటి పురస్కారాలు స్వీకరించారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి. పోలీస్ సేవా పథకాలు, అలాగే 27 జిఎస్సీలు, 24 క్యాష్ రివార్డ్స్, 24 కమెండేషన్స్, ఇలా అనేకమైనటువంటి రీతిలో 2020లో టీఎస్ పోలీస్ సేవా పథకాన్ని కూడా అందుకున్నారు బి వేణుగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఇక్కడ పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. సమాన్ గార్డ్ ఎట్ ఫ్లాగ్ హాస్టింగ్ శ్రీ బి వేణుగోపాల్ రెడ్డి. అలాగే ప్రత్యేకించి ఆయా బృంద సభ్యులుగా చూసినప్పుడు మనకి వేదికకు అభిముఖంగా ఎడమ నుంచి కుడికి చూస్తే 3rd బెటాలియన్ వారు ఉన్నారు. అలాగే మధ్యలో ఉన్నది 8th బెటాలియన్, ఆ తర్వాత సిఆర్ హెడ్ క్వార్టర్స్. ఆయా బృందాలకి నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ సిహెచ్ రాజయ్య అండ్ శ్రీ తిరుపతి, శ్రీ బి సంతోష్ కుమార్. వీరందరికీ కూడాను స్వాగతమని మాట తీసుకుంటూ, మాట ఇస్తూ, కింద ప్రత్యేకించి వివిఐపి సమ్మాన్ గార్డ్ దగ్గర గౌసలాం ఐపీఎస్ గారు, వారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ A2 నాగారం, వారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి గారు విచ్చేసిన తర్వాత కూడాను అక్కడ గౌరవవందనాలు స్వీకరించి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఆ మధ్య సమయంలో సాంస్కృతిక బృందాలు తమ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, 1986 బ్యాచ్ కింద చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా మన డీజీపీ సార్ ఎం మహేందర్ రెడ్డి గారు మనందరికీ కూడాను ఎంతో ఆదరణీయులు. విశేషమైనటువంటి అనుభవంతో మన పోలీస్ శాఖ సంక్షేమం కోరి మాన్య హోంశాఖ అమాత్యవర్యుల యొక్క నేతృత్వంలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. సంకల్పం చెప్పుకోవటమే తడవుగా ప్రతికూల పరిస్థితుల్ని సైతం సానుకూలం చేసుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు విశేషంగా పనిచేస్తున్నటువంటి అధికార గణమందరికీ కూడాను వినమ్ర వందనాలు తెలుపుతూ, నా దేశం భారతదేశం, నా భూమి వేదభూమి, నా తల్లి భరతమాత, నా తల్లి సెగలో సుగంధ పరిమళాలు వెదజల్లే కుసుమాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో యుగాల చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది. అటువంటి సంస్కృతికి, ఒక చరిత్రకు ప్రతిబింబంగా ఉండేటువంటి రీతిలో ఇవాళ గోల్కొండ కోటలో సంప్రదాయబద్ధంగా మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే సగర్వంగా చేసుకుంటున్నాం. విశేషించినటువంటి గౌరవంతో, గర్వంతో చేసుకుంటున్నాం. మనం కలిసి ఉందాం, మనుగడలో సుఖపడదాం, మనసులన్నీ ముడిపెడదాం, మానవతకు గుడికడదాం అనేటువంటి రీతిలో భారతీయ త్రివర్ణ పతాకం సాక్షిగా వీరోచితమైనటువంటి గతాన్ని అది గుర్తు చేస్తుంది. కాబట్టి ఆ రీతిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సొగసుతోటి మనమంతా ఇక్కడ కోరుకున్న గమ్యాల్ని ఎంత సుందరంగా చేరుకుంటామో ఒక్కొక్క అడుగును గమనంగా మార్చుకుంటూ ముందుకు వెళతాం. అటువంటి రీతిలోనే పదండి ముందుకు, పదండి తోసుకు, కదం తొక్కుతూ కదలండి, స్వరాజ్యమే మన జన్మహక్కని, సమస్త జగతిని చాటండి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వర్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారి, పరిపాలనా దక్షతకు మారుపేరైన శ్రీ సోమేష్ కుమార్ ఐఏఎస్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం. A hearty welcome to Sri Somesh Kumar IAS, Chief Secretary to the Government.
మరి కాసేపట్లో మన ముఖ్య అతిథి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి విచ్చేస్తారు. స్వరాజ్యమే మన జన్మ హక్కుని సమస్త జగతికి చాటినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మహాకవి దాశరథి గారు అన్నారు, మేలుకు సాగిపు బంధనాలు తెంచుకో, బరువులు బాధలు అందరితో పంచుకో, పల్లెనక పట్నమనక అందరము కలిసిమెలిసి విశేషమైనటువంటి చైతన్య రీతిలో ముందడుగు వేద్దామనేటువంటి మాటను చెప్పారు. మన భారతదేశం అంటేనే పరదేశ శృంఖలబద్ధమై ప్రతిపించేటువంటి రోజులవి. పరరాజభట దుష్టపద ఘట్టనల ప్రజలు ఘోషించడు పాడు దినాలవి అని చెప్పారు శ్రీశ్రీ గారు. భువన జనామోదిత పూజిత భరతావని అంటూ తల్లి భారతిని అనేక విధాలుగా స్మరించుకుంటూ ముందడుగు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో దేశభక్తియుతమైనటువంటి అనేక ఆలోచనలు, అనేక మంది మహనీయ మూర్తులు సృజించినటువంటి ఆయా కవితా పంక్తులన్నీ కూడాను మనసులో ముప్పేటగా చొరపడుతూ ఉంటాయి. జయ జయ సస్యామల సుశ్యామ చల చేలాంచల, జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ అంటూ జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాళిక వైతాళిక గళవిశాల పద విహోరణ అంటూ ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి దేశభక్తి గీతాలు మనసులో అలా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు చుట్టూతా ఉన్నటువంటి కళాకారుల బృందాలన్నీ కూడాను ఒక్కసారి రోమాంచితమైనటువంటి భావనతోటి ఎప్పుడెప్పుడు మనకు అవకాశం లభిస్తుందా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన ప్రదర్శనలు ఇచ్చి అపూర్వమైనటువంటి రీతిలో వారి నుంచి జయజయలు అందుకుందామా అనేటువంటి రీతిలో సంసిద్ధులుగా ఉన్నారు. ఉత్సవం అంటేనే ఒక వేడుక, ఇది ఒక స్మృతి పరిమళ వీచిక, మధురమైన జ్ఞాపకాలు మనసు వాకిలిని తట్టినప్పుడు నాటి అలనాటి వైభవాలన్నీ స్మరణకు వస్తాయి. గతంలోని ఘనమైన అనుభూతుల దొంతరలు తెరలుగా కమ్ముకున్నప్పుడు హృదయాలన్నీ కూడా పులకరిస్తాయి. భావుకత ఉన్న ప్రతి మనిషి వాటిని తనదైనటువంటి ఈ మట్టిలో, ఈ గాలిలో గట్టిగా పనవేసుకున్నటువంటి వాసనల్ని గుండె నిండా అని గట్టిగా శ్వాసిస్తూ ఆహా అనుకుంటాడు. అలా అనుకోవటమే ఉత్సవం. ఆ జ్ఞాపకాలని తవ్వి తలకెత్తుకొని ఉప్పొంగిన హృదయంతో బోర విరుచుకొని జబ్బతరుచుకొని అది పాడుకోవటమే వేడుక. కాబట్టి అటువంటి వేడుకలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్ని మనం జరుపుకుంటున్న వేళ, స్వాతంత్ర్యం వచ్చాక 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మన నేతల యొక్క అసమాన సాహసోపేతమైన త్యాగాలకు, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రజల కలల్ని సాకారం చేసేందుకు చేసిన కృషిని కూడా మననం చేసుకుంటూ స్ఫూర్తిదాయకమైనటువంటి రీతిలో ముందడుగు వేస్తూ ఉన్నామనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, ముత్యపు చిప్పలో పడ్డ వానుచెనకే ముత్యమవుతుంది, వెదురు కర్రలో దొరిన వాయువే వేణువుతుంది, సుక్షేత్రంలో పడిన బీజమే సుఫలాలను అందిస్తుంది అంటారు. అలాంటి రీతిలో మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సత్యమహాసౌధానికి లెక్కలేరన్ని తలుపులు, తట్టిన వారందరికీ స్వాగతాల పిలుపులు అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి వర్యులు వర్తమాన తరాన్ని గుబాళింపచేసేటువంటి రీతిలో అనేక పథకాలని సృజన చేస్తూ ప్రతికూల పరిస్థితుల్ని సైతం సానుకూలం చేసుకుంటూ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ సాధించినటువంటి విజయాలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయి. అది మన ముఖ్యమంత్రి గారి శైలి. సంకల్పం చెప్పుకుంది మొదలు మరుక్షణం అవిశ్రాంతం లేకుండా స్వశక్తిని అంచనా వేసుకుంటూ సాధ్యాసాధ్యాల్ని బేరీజు వేసుకుంటూ శిఖరాగ్రానికి సోపాన పంక్తి నిర్మించడం అంటే ఆషామాషి కాదు. అటువంటి ధీరుడు యోధుడు అయినటువంటి ఒక స్ఫూర్తిదాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికే అది సాధ్యమనేటువంటి మాట ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో ఉదాహరణలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క స్కీమ్ని, ప్రతి ఒక్క పథకాన్ని తన మనసులో మెదిలింది మొదలు దాన్ని అందంగా అమలుపరచడం కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం ఒక సౌహార్ద్రపూరితమైనటువంటి భావనతోటి అందరి సంక్షేమం ఉండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి నిత్యం కలలు కనేటువంటి ఒక తపస్సు, ఆ తపస్సుతోటి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రతి క్షణం కూడా ఇది ఉద్యోగ బాధ్యతనో మరోదో కాదు, ఇది సేవ. ఈ ప్రజలకు, ఈ గడ్డకు, ఈ మాగాణానికి సేవ చేసేటువంటి ఒక అదృష్టం ఈశ్వరుడు నాకు ప్రసాదించాడు అనేటువంటి భావనతో ఉంటారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఆచరణలో శ్రద్ధాసక్తులతోటి వ్యవహరించడం అనేది అంత మామూలు విషయం కాదు. సదాలోచనల సుక్షేత్రంగా తన రంగస్థలిని మార్చుకోవటం అనేది మామూలు మాట కాదు. అటువంటి ధీరుడు, అటువంటి స్ఫూర్తిదాత మన ముఖ్యమంత్రి వర్యులు తమ యొక్క ప్రతి ఆలోచన కూడా
నిర్మాణాత్మకమైనటువంటి రీతిలో ఒక చక్కటి భావజాలంతో సృజనశీలతతోటి సాధారణ యోచన నుంచి అసాధారణ విజయాలు అందుకునే దిశగా ఉంటుంది. అది మన ప్రత్యేకత అని మీకు మనవి చేసుకుంటున్నాం. चीफ सेक्रेटरी जनाब सोमेश कुमार साहब की आमद पर रानी महल लॉन में इस्तकबाल है. In a short while from now, we are expecting the arrival of our Honorable Chief Minister, Telangana, Shri K. Chandrasekhar Rao sir, and he will be received at the Golconda Fort entrance by Shri Somesh Kumar IAS, Chief Secretary to the Government, and Shri M. Mahendra Reddy IPS, Director General of Police. The Honorable Chief Minister will be introduced to the officers. The officers who are being introduced are Shri V. Sheshadri, IAS, Principal Secretary to Government, Political, IC, General Administration Department, Telangana Secretariat, Shri Anjani Kumar, IPS, Commissioner of Police, Hyderabad, Srimati Abhilasha Best, IPS, Additional Director General of Police, TSSPS Battalion, Shri L. Shraman IAS, Collector and District Magistrate, Hyderabad, Shri S. Arvinder Singh IAS, Joint Secretary to Government Protocol, GAD and Director of Protocol. Well, the contingents. The parade commander of the Samman Guard for VVIP is Shri Gaus Alam, IPS. And the contingent commanders are Shri Rajesham Thota, RI, 1st Battalion, Yusufgura, TSSP, and Shri Macha Srinivas Rao, Assistant Commandant, 12th Battalion, TSSP. And right now in front of us, that is the flag hosting area, the parade commander is Shri Bolla Venugopal Reddy, Assistant Commandant, 4th Battalion, TSSP, and Shri Dumbala Narendra Reddy, Assistant Commandant, 4th Battalion, TSSP Spare. And the contingent commandants are Shri Ramesh Naik, RI, CAR Headquarters, and in Spare we have Shri Santosh Kumar, RI. From 3rd Battalion, TSSP, we have Shri C.H. Rajaya, RI, and Spare we have Shri Mahesh, and 8th Battalion is being led by Shri A. Tirupati, RI. కళాకారులకి మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మిత్రులారా, సీఎం గారు వచ్చినప్పుడు ఒక్కసారిగా మీరు అనౌన్స్మెంట్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు ప్రారంభించాలో చెప్పినప్పుడే ప్రారంభించండి. నియమిత సమయంలో చక్కగా మీ ప్రదర్శన ఇవ్వండి. సమయం ఆపమన్నప్పుడు మీకు ఆ శబ్దం వినపడకపోతే కింద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీ పక్కన కూడా ఉన్నారు, రెడ్ ఫ్లాగ్ చూపుతారు. అప్పుడు ఆపేయాలి. నిశ్శబ్దంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. మనము ఎంత గొప్పగా ప్రదర్శన ఇస్తామో సందర్భానికి తగ్గట్టుగా అదే రీతిలో స్పందించినప్పుడు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మనల్ని మెచ్చుకుంటారు. కాబట్టి మనకు కావాల్సిందంటే ప్రోగ్రాం విజయవంతం కావటం. దృష్టిలో ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఆదరణీయులు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రోటోకాల్కి సంబంధించి, పొలిటికల్కి సంబంధించి వికాస్ రాజ్ ఐఏఎస్ గారు మన మధ్య ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, వారికి కూడా స్వాగతం. అలాగే సివిల్ లైజన్ ఆఫీసర్స్గా శ్రీ బి సూర్యభాస్కర్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, శ్రీమతి ఆయిషా నుస్రత్, సెక్షన్ ఆఫీసర్. అలాగే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ అరవిందర్ సింగ్ ఐఏఎస్ గారు, జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్, GAD అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్. శ్రీ శశిధర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ గారు ఉన్నారు. వారికి కూడాను స్వాగతం చెప్తూ ఉన్నాం. Today's nodal officer, Police Department, is Srimati Abhilasha Best Ma'am, IPS, Additional Director General. TSSP Hyderabad, and Police Liaison Officer is Shri P. Murali Krishna Garu, Commandant 8th Battalion, TSSP Kondapur, Rangareddy District. And General Administration, Political Department, it is Vikas Rajji, IAS, and Civil Liaison Officers are Shri B. Surya Bhaskar, Assistant Secretary to Government Protocol, and Srimati Aisha Nusrat, Section Officer, General Administration. Protocol Department is Shri S. Arvinder Singh IAS, Joint Secretary to Government Protocol, GAD and Director of Protocol, and Shri U. Sashidhar Reddy, Additional Director.
And today's commentators, I am your Rekha Rao, English commentator, with my co-commentators. In Telugu we have Shri Murli Krishna, and in Urdu we have Kadri. సంతోషం. ఎప్పుడెప్పుడా అని మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి కొంచెం సేపట్లోనే ముఖ్యమంత్రి గారు విచ్చేయబోతూ ఉన్నారు. If we look around, we have more than 1,500 artists representing ethnic and traditional dances. It is from Department of Language and Culture. More than 1,500 present from folk ethnic, native original artists including classical and Indian arts like Bharatnatyam, Kuchipudi, Kathak, Perni, Shingari Mela, Rajasthani, Bhangra, Dhol Natasha, depicting the culture of India. Again, we have our very native folk art forms like Chindu Yakshaganam, Ogudolu, Baindelakotam, Bonalu Kotalam, Dappulu, Pulivesham, Bonalu. And also we have with us tribal art forms like Runza, Kumukoya, Gusadi, Lambadi, Chenchu, Pothraju. Beautiful costume, eagerly waiting for the arrival of our architect of Telangana, our Honorable Chief Minister, sir. ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారం, ఇది మన పద్ధతి, ఇది మన తీరు. ఆ రీతిలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కళారూపాలన్నీ కూడాను ఇవాటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. ఇంతకు ముందునే భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ గారు అంటున్నారు, మన హైదరాబాద్ మహానగరం అంటే భిన్న సంస్కృతులకి ఒక సంగమస్థలిగా ఉంటుంది. అటు ఉత్తర భారతాలకి ఇటు దక్షిణ భారతానికి ఒక సంగమస్థలిగా ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి కూడా కళాకారుల్ని మనం ఇందులో భాగస్వామ్యం చేశాం. అటు పంజాబీ కళాకారులు కావచ్చు, అలాగే బాంగ్రా వారు, అందరూ ఒడిస్సా వారు ఉన్నారు. చాలా కళారూపాలు ఉన్నాయి. వారందరి ప్రదర్శన కూడాను ఒక చక్కటి శోభను ఇవ్వబోతుంది అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, మన మానవతకు ప్రతిరూపమై, భావితరాలకు జీవమై, చైతన్యానికి సంకేతమై, ఆదర్శాలకు అంకితమై, ప్రతిభకు ప్రతీకయై, ధరిత్రిపై జీవితం పవిత్రంగా సాగిపోవాలి అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు మన యొక్క జీవన సరళిని, మన యొక్క మానవత అంతర్వాహినిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కల్మషం లేని, కాలుష్యం లేని కొత్త సమాజాన్ని పునర్నిర్మించేటువంటి దిశలో ఒక దండలో దారంలాగా ఎంత అందంగా ఒదిగిపోవాలో ఆ రీతిలో ప్రగతి పథంలో మన తెలంగాణ ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలవాలి అనేటువంటి ఒక భావనతోటి అనేక పథకాలకు సృజన చేసి అమలు చేస్తూ ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు పెద్దలారా, రేపే ముఖ్యమంత్రి గారి యొక్క సువర్ణ హస్తాల నుంచి దళిత బంధు స్కీమ్ ప్రారంభం కాబోతూ ఉంది. ఎంపికైనటువంటి షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి నేరుగా 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన స్కీమ్. యావత్ భారతమంతా కూడాను ఈ స్కీమ్ని గురించి విన్న తర్వాత, ఈ పథకం గురించి విన్న తర్వాత, ఔరా ఇటువంటి ఆలోచన మనకు రాలేదే అనేటువంటి రీతిలో ఆశ్చర్యపోతూ ఉన్నారు. పేద దళిత కుటుంబాలను ఆర్థిక సామాజిక వివక్షల నుంచి విముక్తులని చేసేటువంటి ఒక పథకంగా దళిత బంధు యావత్ దేశానికి ఆదర్శవంతంగా రాబోతుంది. రేపే మనకి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ప్రతి క్షణం కూడా సమాజంలో సామాజిక, విద్యా, ఆర్థిక వెనుకబాటుతనం వల్ల బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చేటువంటి రీతి ఏముంటుంది అనేటువంటి భావన చేస్తూ ఉంటారు. అందుకే ఇన్ని విజయాలు. ख़वातीन हज़रात, कुछ ही लम्हात में वज़ीर आला आली जनाब हरदिल अजीज़ के चंद्रशेखर राव साहब तशरीफ़ ला चुके हैं. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన యొక్క రాష్ట్ర ప్రగతి కోరి విశేషంగా పరిశ్రమిస్తున్నటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డడు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి చేశారు స్వాగతం.
करने के लिए आज्ञा प्रदान करें। అద్భుతం, పరమాద్భుతమైనటువంటి రీతిలో మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాల ప్రదర్శనను ప్రారంభించండి. ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. అన్ని కళారూపాలు కూడాను, నగారా కావచ్చు, ఒక్కుడోళ్ళు, బోనాలు, పేరిణి, బంజారా, పులివేషాలు, కొమ్ముకోయ అన్నీ కూడాను, చిందు యక్షగానం, రాజస్థానీ, మాధురి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
32 కళారూపాలు 15 మంది కళాకారులు మన ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. భాషా సాంస్కృతిక శాఖ పక్షాన వీరందరికీ ధన్యవాదాలు. Ladies and gentlemen, the architect of our Bangaru Telangana, our Honorable Chief Minister Sir, Shri Kalvakuntla Chandrasekhar Rao Sir has arrived, and there, a historic moment, we can see his vehicle, and he would be escorted to the main dais for unfurling our Tiranga. सम्मानगढ़ सावधान होगा सावधान The august gathering is requested to arise for the unfurling of the flag and for the national anthem, which will be in a short while from now. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ టైంలో అందరూ లేచి నిలబడాలి. యూనిఫామ్ ఆఫీసర్స్ సెల్యూట్లోకి వెళ్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన సాహిత్య చంద్రులు, మన సాంస్కృతిక ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు ప్రధాన వేదికకు విచ్చేస్తూ ఉన్నారు. మనఃపూర్వక స్వాగతం. ఒక దళిత బంధు వంటి అపూర్వ పథకానికి సృష్టికర్తగా ఇవాళ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించిన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులకు ప్రేమపూర్వక ఆదరపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. బంగారు తెలంగాణ కోసం దాన్ని సాకారం చేసుకోవటం పరిశ్రమిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ పథకం దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు. స్వాగతం సార్. सम्मानगढ़ सलामी देगा राष्ट्रीय सल्यूट सलामी जस्ट सम्मानगढ़ बाजू जस्र करेगा बाजू जस्र Please be seated. Thank you. సమాన్ గార్డ్ పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి తీసుకుని తిరిగి తమ స్థానానికి చేరుకుంటున్నారు. పరేడ్ నిష్క్రమింపజేసేందుకు కోసం सम्मानगढ़ निकट लाइन चलेगा निकट लाइन चल सम्मानगढ़ बगल जस्र करेगा बगल जस्र सम्मानगढ़ तीनों तीन काल में बाएं चलेगा बाएं मत सम्मानगढ़
ఈ పెరేడ్లో భాగస్వామ్యం తీసుకున్న ఆయా బృంద సభ్యులు సిఆర్ హెడ్ క్వార్టర్స్ వారు, 3rd బెటాలియన్ టీఎస్ఎస్పీ వారు, 8th బెటాలియన్ వారు నిష్క్రమిస్తూ ఉన్నారు. మన భారతీయ త్రివర్ణ పతాకధారులంతా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం ప్రధాన వేదికకు అభిముఖంగా చేరుకున్నారు. త్రివర్ణ పతాకధారుల ఆయా చక్కటి వస్త్రధారణతోటి వారికి స్వాగతం. Now we have address by our Honorable Chief Minister Sir, Shri K. Chandrasekhar Rao Sir. ఆదరణీయ ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ ముద్దుబిడ్డ, స్ఫూర్తిదాత, ఉద్యమ నేత, దళిత బంధు వంటి అపూర్వ పథకాల సృష్టికర్తగా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి సందేశం. वज़ीर आला जनाब के चंद्रशेखर राव साहब अब मुखातिब करेंगे. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది భారత స్వాతంత్ర అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది. దేశ విముక్తి కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరికీ వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను. ఈ సందర్భంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ ప్రస్థానంలోని వెలుగు నీడలన్నింటినీ కూడా మనందరం వివేచించుకోవాలి. మనం సాధించింది ఏమిటి, ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒకసారి మదింపు చేసుకోవాలి. ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించింది. అదే సమయంలో నేటికి చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉంది. స్వాతంత్రం వచ్చనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికే సంతృప్తిని చెంది అజే విజయం అనుకుంటే పొరపాటోయి అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. మరింత నిబద్ధత, నిజాయితీ, సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారత ప్రజలు పునరంకితం కావాలని నేను కోరుతున్నాను. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్లు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్ని రంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించుకోగలిగాం. వాస్తవం కళ్ళ ముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీర్ఘదృష్టితో రూపొందించిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన సాగించడం వల్ల తెలంగాణ 7 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013-14 తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4,51,580 కోట్ల రూపాయలు. ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను కరోనా సృష్టించినప్పటికీ 2021 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి
9,80,407 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-14 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1,12,126 రూపాయలు ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2,37,632 రూపాయలకు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం 1,28,829 రూపాయలుగా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో 10కి మించి పార్లమెంటు స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను అంతగా బలోపేతం చేసింది. నేడు దేశంలో 24 గంటలు అన్ని రంగాలకు నిరంతరాయంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి, రైతులందరికీ ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే. తెలంగాణ ఏర్పడిన నాడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,788 మెగావాట్స్ మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం చేసిన అపూర్వ కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో కేవలం 71 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం మన రాష్ట్రం 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తొలినాళ్లలో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండేది. విద్యుత్ రంగంలో వచ్చిన అసాధారణ అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం 2,012 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మన నల్లగొండ జిల్లాలో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నిర్మాణమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో అనేక విషయాలలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది. వివిధ రాష్ట్రాల వారు మన విధానాలను అనుసరించి ఆచరించడానికి మన వద్దకు వస్తున్నారు. మన పథకాలను మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. అనతి కాలంలోనే నూతన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా మారిన అద్భుతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. సాగునీరు అందక, కరెంటు లేక, పంటలు పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక, కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యల పాలయ్యారు. నిత్య విషాద ఘటనలతో తెలంగాణ నాడు తల్లడిల్లిపోయింది. సమైక్య పాలకుల వివక్ష, విద్రోహాల కారణంగా తెలంగాణ తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది. ఇవాళ దృశ్యం మారిపోయింది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదైంది. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు చిరునామాగా ఉండేది. ప్రస్తుతం అదే తెలంగాణ 2021 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3,40,00,000 టన్నుల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20% ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తూ ఉన్నది. దండగా అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదు. తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాల కోసం కానీ
పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేది కాదు. కానీ ఈరోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించింది. మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు సంభవించదని నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. అహర్నిశలు చేసిన మేధో మదనం, సమర్థవంతమైన ప్రణాళికల పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ శాఖను పటిష్టపరచడం, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు, రైతు వేదికలు, పొలాల దగ్గర కల్లాల నిర్మాణం, గిడ్డంగుల సౌకర్యంలో పెరుగుదల, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధైర్యాన్ని, భరోసాను రైతులకు అందించింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కావలసిన బలమైన పునాదుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ధాన్యం దిగుబడి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీని ఎరగని ప్రగతిని సాధించింది. 2013-14లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే 20-21 ఆర్థిక సంవత్సరంలో 1,06,00,000 ఎకరాల్లో వరి పంట సాగు అయింది. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగైంది. 31,60,000 బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. పత్తి సాగులో తెలంగాణ దేశంలో మహారాష్ట్ర తర్వాత 2వ స్థానంలో నిలిచింది. దేశంలో తెలంగాణ పత్తికి చాలా నాణ్యమైనదనే పేరు ఉన్నది కనుక మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్నదని తెలియజేస్తున్నాను. గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దేశంలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు నంబర్ 1 దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56% మన రాష్ట్రమే అందించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 3 లక్షల మంది రైతులకు 25,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలను ఇదివరకే మాఫీ చేయడం జరిగింది. రేపటి నుంచే రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు 50,000 రూపాయల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులు అవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశల వారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో 9 జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వీటి ద్వారా రైతులు కష్టించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మరింత మంచి ధర లభించి రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే ప్రభుత్వ ఆశయం. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకున్న మూల కారణాలను అన్నిటినీ గ్రహించి పరిష్కార చర్యలు చేపట్టింది. తరతరాల బడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన విఆర్ఓ వ్యవస్థను తొలగించింది. 3 ఏళ్లు కష్టపడి ధరణి పోర్టల్ను ఆవిష్కరించి భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదైన భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం 200 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రభుత్వం 2,016 రూపాయలు ఇచ్చి నిజమైన చేయూతనిస్తున్నది. సంక్షేమ ఫలాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రజలకు అందించడం కోసం వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అర్హత వయస్సును 65 నుంచి
57 ఏళ్లకు తగ్గించడం జరిగింది. దీనివల్ల మరింత మంది నిస్సహాయులకు ఆసరా అందుతుంది. గతంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే పరిమితమైన ఆసరా పింఛన్ పథకాన్ని బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బోధకాలు బాధితులకు కూడా తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. పేదంటి ఆడబిడ్డల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51,000 రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు 1,116 అందుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో వాగ్దానం చేసినవి కావు. పేదల కష్ట నష్టాలను తెలిసిన ప్రభుత్వంగా మానవతా భావంతో అమలు చేస్తున్న పథకాలు ఇవి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేక పథకాలకు రూపకల్పన చేసింది. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఇప్పటికే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50% సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు అందజేస్తున్నది. చేనేత కార్మికుల కుటుంబాలను మరింతగా ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నులకు అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబ ఖాతాలో 5 లక్షల రూపాయల బీమా సొమ్ము జమ అవుతుంది. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయనున్నది. ఎండకు ఎండి వానకు తడిసే నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడం మాత్రమే కాదు, పేదలకు గౌరవప్రదమైన నివాసాలను కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నది. ధనవంతులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలకు సరిసాటిగా నిర్మించబడిన గృహ సముదాయాలలో పేదలు నివసిస్తున్న అపూర్వ దృశ్యాన్ని రాష్ట్రంలో పలుచోట్ల తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించగలిగింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందే వరకు ఈ పథకం అమలవుతుందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నది. 3 లక్షల పైచిలకు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. 19 డిసెంబర్ నుంచి కరోనా కల్పిస్తున్న కష్టనష్టాలు అన్నీ ఇన్ని కావు. వాటిని అధిగమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసింది. వ్యాధి భయంతోనే చాలామంది మరణిస్తున్నారని తెలిసి నేనే స్వయంగా హైదరాబాద్, వరంగల్ ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను పలకరించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాను. ప్రస్తుతం మన రాష్ట్రంలో కోవిడ్ వైద్య కేంద్రాలలో 27,996 బెడ్లు అందుబాటులో ఉండగా అందులో 17,144 బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. త్వరలోనే అన్ని బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చబోతున్నది. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో మన డాక్టర్లు, వైద్య శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆసుపత్రులలో వసతి సౌకర్యాలు మెరుగుపరిచింది. డయాలసిస్ వంటి వైద్య సేవలు, అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చింది. ఇప్పుడు అధునాతన వసతులతో కొత్త ఆసుపత్రుల నిర్మాణం, పడకల పెంపునకు శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లా కేంద్రాలలో డయాగ్నాస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. ఈ కేంద్రాలలో 50కి పైగా పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. బస్తీలలో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నగరంలో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. పేదలు నివసించే బస్తీలలో ఉండే ఈ వైద్యశాలల్లో వైద్యంతో పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహిస్తోంది. అవసరమైన మందులు కూడా అందిస్తున్నది. తమ నివాసాల దగ్గరే దవాఖానాలు ఏర్పాటు కావడంతో నగరంలోని పేద ప్రజలు చీటికి మాటికి కార్పొరేట్ హాస్పిటల్ను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తొలగిపోయింది. బస్తీ దవాఖానాలు తమకొక వరంగా మారినాయని పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో
పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు గ్రామీణ ఉపవైద్య కేంద్రాలలో కేవలం నర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవారు. డాక్టర్లను కూడా అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్ల నియామక ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించింది. దేశంలోనే తొలిసారిగా మెటర్నిటీ ఐసీయూలను ఏర్పాటు చేసింది. చాలా చోట్ల మహిళల ప్రసూతి కోసమే ప్రత్యేక వైద్యశాలలు నెలకొల్పింది. 120, 102 అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా ప్రసవం కోసం గర్భిణీ స్త్రీలను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసింది. కేసీఆర్ కిట్స్ ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తే 12,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నది. 2,000 రూపాయల విలువైన వస్తువులతో హెల్త్ కిట్ను కూడా పంపిణీ చేస్తున్నది. ఈ చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు మరణాలు, బాలింత మరణాలు, 5 ఏళ్లలోపు శిశువుల మరణాలు అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర పౌరుల డిజిటల్ ఆరోగ్య నివేదిక రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల నియోజకవర్గాలలో వివరాల సేకరణను ప్రారంభించడం జరిగింది. 60 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 5 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి దశలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్లలో 4 కొత్త శాలలను మంజూరు చేసింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. ప్రస్తుతం కొత్తగా మరో 8 వైద్య కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వేగంగా భవన నిర్మాణాన్ని చేపడతా ఉంది. నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలతో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరుకుంది. రాబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. నగరం నలుదిక్కుల వైద్య సేవల విస్తరణ కోసం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలిలో మొట్టమొదటి టిమ్స్ దవాఖానా ఏర్పాటై సేవలు అందిస్తోంది. ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్లలో మరో 3 టిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయి. సింగరేణి ప్రాంతంలోని రామగుండంలో 1, పటాన్చెరు పారిశ్రమ వాడలో 1 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం నిర్మించనున్నది. త్వరలో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతూ ఉన్నది. వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది. ఇటీవల నా చేతుల మీదుగానే దీనికి శంకుస్థాపన కూడా జరిగింది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందుబాటులోకి వస్తాయి. పరిపాలనలో అనవసర జాప్యాన్ని తొలగించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను చేపట్టింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. గతంలో జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక అవస్థలు అనుభవించారు. ప్రజల ఆకాంక్షలు, విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. రెవెన్యూ డివిజన్లు 43 నుండి 74కు పెంచింది. మండలాలు 459 నుంచి 594కు పెంచడం జరిగింది. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 129కి పెంచడం జరిగింది. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 13కు పెరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది. గతంలో
8,690 గ్రామ పంచాయతీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్యను 12,769కి పెంచడం జరిగింది. పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి. చిన్న పరిపాలనా విభాగాల వల్ల అధికారులకు పాలనలో సౌలభ్యం పెరిగింది. వారి పనితీరు ఎంతో మెరుగుపడింది. గతంలో రాష్ట్రంలో 2 పోలీస్ కమిషనరేట్లు ఉండగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లు శాంతి భద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం 25 జిల్లాల్లో అధునాతన హంగులతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 4 భవనాలు ప్రారంభమయ్యాయి. 12 భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. మిగతా భవనాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తూ ఉన్నాయి. నూతన పోలీస్ కమిషనరేట్ల భవనాల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గ్రామాలలో, పట్టణాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేసింది. అపరిశుభ్రత అనాగరికతకు సంకేతం. పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. భారత జాతిపిత ఆశయాలను నిజం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా పచ్చదనం ముట్టిపడేలా తీర్చిదిద్దుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా అనేక నిర్మాణాలు చేసింది. మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఊరూరా వైకుంఠ ధామాలను నిర్మించింది. చెత్త విసర్జన కోసం ప్రతి ఊరుకు ఒక డంప్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కల పెంపకం కోసం ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వద్ద పారిశుధ్య నిర్వహణ కోసం మొత్తం కలిపి కేవలం 84 ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు తెలంగాణ ప్రభుత్వం 12,769 ట్రాక్టర్లను సమకూర్చడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్లను కలిగి ఉందని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా చేసింది. ప్రజలలో అవగాహన పెంపొందించింది. అడుగడుగునా పచ్చని చెట్లతో, పరిశుభ్రమైన పరిసరాలతో, నిరంతర విద్యుత్తుతో గ్రామాలు, పట్టణాలు శోభాయమానంగా, ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. సమైక్య పాలనలో ధ్వంసమైన కొన్ని లాభసాటి కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఊపిరి పోసింది. ఆ వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి తగిన ఆర్థిక మద్దతును అందిస్తున్నది. కుల వృత్తులపై ఆధారపడిన వారిలో ఎక్కువ భాగం బీసీ వర్గాలకు చెందిన వారే. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వారి జీవితాలలో భరోసాను నింపుతున్నాయి. ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతి చోట చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రాష్ట్రంలోని రిజర్వాయర్లతో పాటు చెరువులు, కుంటలు, అన్ని రకాల జలాశయాలు నిండుకుండల్లా మారినాయి. చేపల పెంపకానికి విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం చోటు చేసుకుంటున్నది. నేడు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం 11,000 కోట్ల భారీ మొత్తంతో గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది. ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. గొర్రెల కాపర్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలను అనుసరించి దేశంలో గొర్రెల సంఖ్య అత్యధిక ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. కల్లుగ్రీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు
అమలు చేస్తూ ఉన్నది. నాయీ బ్రాహ్మణ రజక వృత్తుల వారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రజకులకు అధునాతన దోబిఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలిన్లు ఏర్పాటుకు కావలసిన నిధులను సమకూరుస్తూ ఉన్నది. పారిశ్రామిక ప్రగతిలో నేడు దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సౌకర్యంగా ఉండే విధంగా 2015 నవంబర్లోనే టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది. పరిశ్రమలు స్థాపించాలని అనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నది. ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి 2.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉపాధి లభించింది. గత 7 ఏళ్లలో 16,671 పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి. పరిశ్రమల ద్వారా 15,86,500 ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్రంలో ఐటీ రంగం అప్రతిహతంగా దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై కొందరు లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని మన రాష్ట్రంలో ఐటీ రంగం పురోగమించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఐటీ దిగ్గజాలుగా పేరు పొందిన 20 పైబడిన ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్కు తరలిరావడం జరిగింది. 2013-14లో మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ 57,258 కోట్ల రూపాయలు కాగా 2021 సంవత్సరానికి 1,45,522 కోట్లకు చేరుకున్నది. భారతదేశపు ఐటీ రంగం స్థూలాభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నది. ఉద్యోగాల కల్పనలో కూడా ఐటీ రంగం విశేష ప్రగతి సాధించింది. 2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే నేడు సుమారు రెట్టింపు మందికి ఐటీ ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం సగటున 1 ఉద్యోగం మాత్రమే కల్పించగలిగేది. తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో 3 ఉద్యోగాలు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవి కావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంతో నెలల పాటు చర్చించి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకొని రావడం జరిగింది. నూతన జోనల్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. నూతన జోనల్ విధానం ప్రకారంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టులు మరియు ఉద్యోగుల విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 4% పైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని 63 దేశాలలో భారతదేశం నుంచి ఈ ఘనమైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషం. ఈ ఘనత ఆషామాషిగా రాలేదు. చెట్లను నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ దీనికి ప్రధాన కారణం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు 4% పెరిగినట్లు వెల్లడి అయ్యింది. కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో, చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తి మరికొంతకాలం కొనసాగాలి. హరిత లక్ష్యం సిద్ధించే వరకు అందరూ పట్టుబట్టి మొక్కలు నాటాలని, శ్రద్ధగా పెంచాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపడానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్కి ఎంతో పేరు వచ్చింది.
హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లైఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. దుర్గం చెరువు బ్రిడ్జి నగర ప్రజలకు దూరభారం తగ్గించడమే కాకుండా సాయంకాలాలు జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతూ ఉన్నది. హైదరాబాద్ నగరం అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అదనంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు దేశానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైనది. దానికి భారతదేశ ఖ్యాతిని జగద్విదితం చేయడంలో పివి చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటి లేనివి. నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండే విధంగా శ్రీ పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం దేశ విదేశాలలో ఘనంగా నిర్వహించింది. హుస్సేన్ సాగర్ తీరంలో శ్రీ పివి గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆ రహదారికి పివి మార్గ్గా నామకరణం చేసింది. శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన మన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు నేలపై మొదటిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉన్నది. స్వయం పాలనలో తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తూ ఉన్నది. అందులో భాగమే మన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం. యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని, చరిత్రలో నిలిచిపోతుందని ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులందరూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రాచీన కళలు, వారసత్వం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మికత కళ ఉట్టిపడేలా పునర్నిర్మించడం పట్ల భక్తులు, సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు. దళిత జాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు, ఆ వర్గంపై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తూ ఉన్నది, వేధిస్తూ ఉన్నది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటి అలుముకొనే ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం కూడా అంగీకరించి తీరాలి. దేహంలో కొంత భాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్ప కూలుతుంది. అదేవిధంగా దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణిచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని మనమందరము గ్రహించాలి. ప్రజాస్వామ్యం అంటే సమానత్వమే. వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధికి అందుకు మొదటి సోపానం కావాలి అని అన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించింది. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య
134 మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో కొత్తగా మరో 104 స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసమే ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 238కి పెరిగింది. ఈ 7 ఏళ్లలో ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం, ఆ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దళిత విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అధిక మొత్తాన్ని స్కాలర్షిప్గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజం యొక్క ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అనగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడడమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవ సేవ. మానవ సేవయే మాధవ సేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజం మొత్తం అండగా నిలవాలి. ఈర్ష్య అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటి మీద నిలబడాలి. దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని కలిగించాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. దళిత జాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అనగారిన దళిత జనం ఒక్క ఉదుటున లేచి నిలబడి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళిత బంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళిత బంధు పథకానికి రూపకల్పన చేశాను. మహాత్మా జ్యోతిరావు పూలే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సంపూర్ణంగా అమలు చేస్తుంది. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. అందుకే దళిత బంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దళిత బంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తి గ్రాంట్ రూపంలో అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు. ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి వ్యాపార మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారునికే ఉంటుంది. తనకు ఏ రంగంలోనైతే అనుకూలత ఉందో, అనుభవం ప్రావీణ్యం ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగంలోనే తన జీవనోపాధిని ఎంచుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. లబ్ధిదారులు ఎవరైనా తమకు తాము ఉపాధిని ఎంచుకోవడంలో అస్పష్టతకు లోనైతే ప్రభుత్వం యొక్క సూచనలు కోరితే ప్రభుత్వం స్పందించి వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది. కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ని పెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం కేవలం
ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కాదు. దళితులను వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లకు, హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్ బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేవడం జరుగుతుంది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళిత బంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10,000 రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసి దానికి మరో 10,000 రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సమితుల నేతృత్వంలో ఈ నిధిని నిర్వహించడం జరుగుతుంది. దళిత బంధు అమలు, దళిత రక్షక నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలకమైన భూమిక పోషిస్తారు. గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగ్గా ఉండేది కాదు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టానమైన విధానం రూపొందించడం జరిగింది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది. అందులో ప్రత్యేక చిప్ను అమర్చి ఆ చిప్ సహాయంతో ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి. రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యం కానీ, పెన్షన్లు కానీ, ఇతర సౌకర్యాలు కానీ అన్నీ దళిత బంధు లబ్ధిదారులకు ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని, తద్వారా దేశంలోని దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం 100కి 100 పాళ్ళు నెరవేరుస్తుందని హామీ ఇస్తూ ఉన్నాను. అవకాశాలు కల్పిస్తే దళితులు సమాజంలో ఎవరికి తీసిపోరని, తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని ప్రపంచానికి తెలియజేస్తుంది. తెలంగాణ దళిత బంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నది. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి ఎంతోమంది దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో తెలంగాణ దళిత బంధును గురించి చక్కటి చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం సంతోషంగా ఉంది. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ దళిత బంధు ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ఉన్నది. రాష్ట్రంలో ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. అయినా 3వ దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వం తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు తోడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాల పట్ల
రాష్ట్ర ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది, అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ యావత్ రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి భారత స్వాతంత్ర అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై తెలంగాణ. ఆదరణీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు. ఒక్కసారి మన భాషా సాంస్కృతిక కళాకారులంతా కూడాను మీ యొక్క వాద్య విశేషాలని పలికించండి. ముఖ్యమంత్రి వర్యులకు జయజేలు తెలపండి. మన రాష్ట్ర సంస్కృతి, మన ప్రాభవ వైభవం ఇది అని చెప్పే రీతిలో చక్కగా మీ ప్రదర్శన ఉండాలి. గట్టిగా ఒక్కమారు కళాకారులందరూ